నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిగతుల్లో ఉంటారని ఆశిస్తూ, జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తుల జీవితాలలో స్పష్టత తీసుకురావాలని, మనందరి జీవితాలలో స్పష్టత రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఇది చిరు ప్రయత్నం. పట్టు వదలని విక్రమార్కుడు వలె నా ప్రయత్నం నేను చేస్తూనే వెళ్తాను. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఆశించేటువంటి ఫలితం ఒకటే, ఏమిటంటే మనుషుల్లో మానసికమైనటువంటి ఆలోచన పరంగా గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి. ఇక అసలు విషయానికి వస్తే, రాబోయే రోజుల్లో ఈ భూమి శ్మశానంగా మారనుంది అన్నటువంటి విషయం మీకు అందరికీ ఆశ్చర్యాన్ని అలాగే భయాన్ని కూడా కలిగించవచ్చు. ఇది నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, ఇది నా పైత్యం కాదు. శాస్త్రజ్ఞులు చాలా దశాబ్దాల పాటు పరిశోధనలు జరిపి చెప్తున్నటువంటి మాటలు, వీటికి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం విశ్వంలో ఒకే ఒక గోళం, అది భూమి. ఈ గోళం మీదే జీవరాశి ఉంది మనకు తెలిసినంత వరకు. కనుచూపు మేరలో ఈవెన్ టెలిస్కోప్ ద్వారా చూసిన ఏ గ్రహం మీద కూడా ఎలాంటి జీవరాశి యొక్క ఉనికి కానీ అడుగుజాడలు కానీ కనబడడం లేదు. మరి అలాంటప్పుడు మనం ఈ భూమిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? కాపాడుకుంటున్నామా అంటే లేదు. మనం భూమిని అల్లకల్లోలం చేసేస్తున్నాం అన్నమాట. విచక్షణ రహితంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులను అన్నింటిని కూడా మనం వాడుకుంటున్నాం. భావి తరాలు అంటే రాబోయే తరాలకి ఇవి పనికొస్తాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్త చేయాలి, వీటిని వృద్ధి చేయాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆధునిక మానవులకి. జనాభా ఎంత పెరిగిపోతుందంటే ఈ జనాభాయే ఒక పెద్ద ముప్పుగా, ఒక పెద్ద ప్రమాదంగా సంభవించనుంది. కొన్ని వివరాలలోకి మనం వెళ్తే 1945లో భారతదేశం యొక్క జనాభా సుమారు 35-36 కోట్లయితే 2025 కల్లా అది సుమారుగా 143 కోట్లు దాటింది. అలాగే ప్రపంచ జనాభా 1945లో సుమారు 200 కోట్లయితే ప్రస్తుతానికి అది 800 కోట్లు దాటింది. అంటే మొత్తం జంతుజాలం అంతా కూడా వృక్ష సంబంధమైనటువంటి జీవరాశి, జంతు సంబంధమైనటువంటి జీవరాశి, దీంట్లో సముద్రాలు, నదీ జలాల్లో ఉండేటువంటి ఈ సంపద కూడా ఒక భాగంగా ఉంది. ఇవన్నీ అంతరించిపోతూ కేవలం మనుషులు మాత్రమే పెరుగుతూ ఉన్నారన్నమాట. ఇదే 50,000 సంవత్సరాలు బీసీ అంటే క్రీస్తు పూర్వం చూస్తే కేవలం 20 లక్షలు మాత్రమే భూమి మీద జనాభా. ఆ రోజు పులులు, సింహాలు వాటి యొక్క సంఖ్య లక్షల్లో ఉండేది, ఏనుగులు ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు వాటి యొక్క సంఖ్య కేవలం వందల్లోకి వెళ్ళిపోయింది లేదా వేలలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు అర్థం చేయించడానికి. 1950లో భారతదేశంలో పులుల యొక్క సంఖ్య 40,000. 2022 కల్లా వాటి సంఖ్య 3,120కి సుమారుగా పడిపోయింది. అంటే ఇవన్నీ సహజంగా చనిపోయాయా అంటే కాదు, ఇవి మనుషుల చేత చంపబడ్డాయి. అలాగే మీరు ఏ జీవరాశినైనా తీసుకోండి, ఏనుగులు తీసుకోండి, లేదా ఒంటెలు తీసుకోండి, గుర్రాలు తీసుకోండి, లేదా ఇంకేదైనా జంతువులను మీరు తీసుకోండి. మనుషుల యొక్క జనాభా పెరగడం వల్ల ఈ భూమి మీద ఉండేటువంటి వనరులన్నింటిని కూడా వాళ్ళ సౌకర్యాల గురించి మనం ఉపయోగించాల్సి వస్తుంది. మనుషులు అంటే చూడండి, వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి భోజనం కావాలి. ఇంతే కాకుండా వాళ్లకు విద్య, వైద్య, ఉపాధి, ఈ 3 అవసరాల నిమిత్తం లక్షలాది ఫ్యాక్టరీలు
ఇండస్ట్రీస్, అలాగే లక్షలాది స్కూల్స్, హాస్పిటల్స్, ఇక ఒకటేమిటి మీరు ఊహించండి. ఇవన్నింటి గురించి ఎంత భూమిని మనం ఉపయోగించాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ భూమి అంటే మనం లాక్కున్నాం అన్నమాట. జంతువులు నివసించేటువంటి అరణ్యాలను అన్నింటినీ లాక్కొని అందులో ఉండేటువంటి జంతువులను చంపేసి చెట్టు చేమలను అన్నింటిని నరికేసి దాని నివాస యోగ్యాలుగా మార్చాం. కాబట్టి ఏమవుతుందంటే ఏ భూమి అయితే మనకు అనేక వనరులను, ఆహార పదార్థాలను సమకూర్చిందో అది ఇప్పుడు అందుబాటులో ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఉన్నటువంటి భూమిలో మనం ఉత్పాదకత, ప్రొడక్టివిటీ పెంచాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తున్నాం, కృత్రిమంగా అనేకమైనటువంటి ఫర్టిలైజర్స్, కెమికల్స్, వీటి ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. మనుషుల యొక్క ఆకలి తీర్చాలి కదా. దీనివల్ల ఏమవుతుంది, భూమి యొక్క సహజమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఉత్పత్తి చేసేటువంటి శక్తి తగ్గిపోయింది. కృత్రిమంగా దాని శక్తిని మనం పెంచుతూ పోతున్నాం. ఇలా కెమికల్స్ ఉపయోగించినటువంటి ఆహార పదార్థాలు తింటున్నాం కాబట్టి అనేక ఆరోగ్య సమస్యలు రావడం, తిరిగి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మళ్ళీ మనం ఆసుపత్రులు ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది. జనాభా మీద ఎలాంటి నియంత్రణ అనేది ఉండదు. ఎవరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా పోతుంది. కాబట్టి నాకు ఫర్నిచర్ కావాలి, నేనేం చేస్తాను, అడవిలోకి వెళ్ళి దొంగచాటున కలపను తీసుకొని వస్తాను. నా జీవితకాలంలో ఒక చెట్టును కూడా నేను పెట్టను, పెంచను. కానీ నా అవసరానికి ప్రకృతిని విచక్షణ రహితంగా వాడుకుంటాను. అదే జరుగుతూ వస్తుంది ఇప్పుడు. జనాభా పెరగడం వల్ల మరొక ప్రమాదం ఏమిటంటే పోటీ మనస్తత్వం ఎక్కువ అవుతుంది. కాంపిటేటివ్నెస్ అంటారు. దీనివల్ల ఎదుటివాడి అవకాశాలను మనం లాక్కుంటే కానీ మనం బాగుపడము అనేటువంటి ఉద్దేశం వచ్చేసింది. అంటే నయానో భయానో ఎదుటివాడికి న్యాయంగా, ధర్మంగా చెందాల్సినటువంటి హక్కుని మనం ఏం చేస్తామంటే దొంగిలిస్తాం. ఈ పోటీ మనస్తత్వం వల్ల దోపిడీ అనేది ఎక్కువ అవుతుంది. దేశాలు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అసలు పూర్తిగా అభివృద్ధి చెందని దేశాలు, ఈ విధంగా ప్రపంచాన్ని మనం విభజించి వేశామన్నమాట. కాబట్టి బడితే ఉన్నోందే బర్రె అన్నట్టు ఎవడైతే ఆధునికంగా చాలా పరిపుష్టిగా ఉంటాడో వాడు మిగతా దేశాలను కొల్లగొట్టడం, దోచుకోవడం, మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది. ప్రజలను ఆకర్షించి వాళ్ళకు అనవసరంగా, వాళ్ళకు అవసరం లేని వస్తువులను కూడా వాళ్ళకు అంటగట్టి ఆ రకంగా ఎకానమీని, ఆర్థిక వ్యవస్థని పెంచుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. మనుషులకు అవసరం లేకున్నా దాన్ని కొనుగోలు చేస్తారన్నమాట. ఎందుకంటే పక్కవాడి దగ్గర ఉంది, అదొక స్టేటస్ సింబల్. లేకపోతే టీవీలో చూసిందే చూసి, విన్నదే విని ఆకర్షితులే అది కొనేస్తారన్నమాట. ఈ మనుషుల మధ్యన పోటీ మనస్తత్వం ఎంతగా పెరుగుతుందంటే అది ఘర్షణకు దారితీసి క్రమంగా యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ పెరుగుతున్న జనాభాకి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ఇవన్నీ ఎలా కల్పించాలో తెలియక దేశాలే, అంటే ఆ దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలే యుద్ధాలకి తెరలేపుతాయన్నమాట. ఏదో ఒక రకంగా యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులను తీసుకొస్తాయి, ప్రజలను రెచ్చగొడతాయి. అలాగే జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ కాలం చూస్తే అనవసరమైనటువంటి యుద్ధాలు. దానివల్ల ఎవడి కడుపు నిండింది లేదు, ఎవడు కంటి నిండా కునుకు తీసింది లేదన్నమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధానికి ప్రతి ఒక్కరు కూడా కాలు దువ్వుతున్నారు, తయారవుతున్నారు అనమాట. రెడీ మేము కొట్టుకోవడానికి. ఈ విధంగానైనా జనాభాను తగ్గించుకోవచ్చేమో అనేటువంటి ఆలోచన ప్రపంచ నాయకులు చేస్తారు. ఇది మీకు వినడానికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. ఈ పెరుగుతున్నటువంటి భూతాపం ఏదైతే ఉందో, భూమి మీద ఉష్ణోగ్రత క్రమంగా పెరగడం వల్ల ఈ హిమ పాతాలు ఏవైతే ఉన్నాయో,
హిమగిరులు అంటే మంచుతో నిండినటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా కరిగిపోయి అక్కడ మంచే ఏర్పడడం లేదు. మంచు ఏర్పడడం లేదు కాబట్టి నదుల్లోకి నీరు రావడం లేదు. నదుల్లో నీరు క్రమక్రమంగా తగ్గిపోతుంది. మరి ప్రజల యొక్క అవసరాలు, తాగునీటి అవసరాలు, అలాగే సాగునీటి అవసరాలు తీర్చడం ఎలా సాధ్యం అవుతుంది? రాబోయే 50 సంవత్సరాలలో మహానగరాలన్నీ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది వాస్తవం నేను చెప్పేది. నీటి గురించి కూడా యుద్ధాలు జరుగుతాయి రాబోయే 100 సంవత్సరాల్లో. దేశాలు నీళ్ల గురించి కొట్టుకొని యుద్ధాలు చేయడం అనేటువంటిది రాబోయే తరాలు చూస్తాయి. అలాగే భూమి మీద పెరుగుతున్నటువంటి ఈ భూతాపం ఏదైతే ఉందో, గ్లోబల్ వార్మింగ్, ఇది తెలియని వారు ఎవరు లేరు, అందరికీ తెలుసు. దీని మీద మాట్లాడమంటే గంటల పాటు ఉపన్యాసం ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం కోటాను కోట్ల మందికి ఉంది. కానీ ఆ దిశలో దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూమిని మనం కాపాడుకోవాలంటే ఇది శ్మశానంగా మారకముందే మనం కళ్ళు తెరవాలి. దీనికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటంటే ప్రజలు సాదాసీదా జీవితం, మినిమలిస్టిక్ లైఫ్ అంటారు. అంటే తక్కువ అవసరాలను కలిగి ఉండడం, చాలా సాధారణమైనటువంటి సింపుల్ లైఫ్ గడిపేటువంటి పద్ధతి కనుక తీసుకొస్తే, ఆ విధంగా మనం మన అవసరాలను తగ్గించుకొని ప్రకృతిని మనం కాపాడుకోగలిగితే, కొన్ని వేల కోట్ల వృక్షజాతులను మనం తిరిగి పెంచుకోగలిగితే, అలాగే అంతరించిపోతున్నటువంటి జీవ వైవిధ్యం ఏదైతే ఉందో, బయోడైవర్సిటీ, దీన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతే, నదులు, సముద్రాలు, వీటిని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతే, ఈ భూమి మరికొన్ని వేల సంవత్సరాల పాటు నివాసయోగ్యంగా, ఆవాసయోగ్యంగా ఉండడమే కాకుండా ఆబాల గోపాలాన్ని, అన్ని తరగతులకు చెందినటువంటి జీవరాశికి ఇది నిలయంగా మారి అందరినీ కూడా చల్లగా చూస్తుంది. ఆలోచించండి. నమస్కారం.